ఈ రోజు నేను సందేశ్ ఖాళీలో ఏం జరిగింది అనేది చెప్పడానికి వచ్చాను. సందేశ్ ఖాళీలో 2 నెలల నుంచి ఒక పెద్ద గొడవ నడుస్తుంది. అదేంటంటే అక్కడ షాజహాన్ షేక్ అని ఒక తృణమూల్ కాంగ్రెస్ లీడర్ చాలా మంది ఆడవాళ్ళని ఆయన లైంగికంగా వేధించిండు అని చెప్పేసి మనకి విపరీతంగా నేషనల్ మీడియాలో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ఎక్కడ పడితే అక్కడ చాలా ప్రచారం జరిగింది. అందరూ బీజేపీ లీడర్లు కూడా బయటకు వచ్చి అక్కడ ఉన్న విక్టిమ్స్ కి మేము న్యాయం జరిగేలాగా చూస్తాము అని చెప్పి చాలా మంది వాళ్ళకి భరోసా అనేది ఇచ్చిండ్రు. అప్పుడు ఎవరైతే మహిళలు కంప్లైంట్లు ఫైల్ చేసిండ్రో, ఎవరి పేర్ల మీద అయితే ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి అసలు మేము ఆ కంప్లైంట్లు అనేది ఫైలే చేయలేదు, మా తోటి పిఎం ఆవాస్ యోజన అని చెప్పేసి బ్లాంక్ పేపర్ అంటే తెల్ల కాగితం మీద సంతకాలు తీసుకొని దాన్ని తీసుకుపోయి పోలీసులకి కంప్లైంట్ చేసిండ్రు అని చెప్పేసి ఎవరైతే మహిళలు ఉన్నారో అందులో వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది కాక కూడా ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగింది ఒక వారం క్రితం. అందులో ఏమని బయటకు వచ్చిందంటే అక్కడ సందేశ్ ఖాళీలో ఉండే బీజేపీ మెయిన్ లీడర్ గంగాధర్ అనే ఆయన బయటకు వచ్చి అసలు అక్కడ ఏం రేప్ అనేవి జరగలేదు, కానీ రేప్ లాగా దాన్ని ఎట్లయితే చిత్రీకరించి దాన్ని పబ్లిసిటీ చేయాలి అని చెప్పేసి బీజేపీ లీడర్ అంటే బెంగాల్లో బీజేపీ మెయిన్ లీడర్ అయిన సువేందు అధికారి నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అందుకే ఈయనంతా ఇంత పెద్ద ఇష్యూ చేసినాము అని చెప్పేసి ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగి అది బయటకు వచ్చింది. సో ఇది బయటకు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చి ఇది ఏఐతో చేసిండ్రు ఇట్లా అట్లా అని చెప్పేసి ఎంత డిఫెండ్ చేసుకున్నా కూడా తర్వాత ఆ మహిళలే బయటకు వచ్చి మేము కంప్లైంట్ చేయలేదు, మా తోటి ఇల్లు కోసం అని చెప్పి సంతకాలు తీసుకుని దాన్ని తీసుకుపోయి దేనికో వాడుకున్నారు అని చెప్పి కూడా వచ్చిండు వాళ్ళు. ఇప్పుడు ఈ విషయం పక్కకు పెడితే మనము కర్ణాటకలో బీజేపీ అలయన్స్ పార్ట్నర్ అయిన జేడీఎస్ అంటే దేవేగౌడ పార్టీ, మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ దేవేగౌడ స్థాపించిన పార్టీ అది. ఆ పార్టీ నుంచి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న హాసన్ అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిండు. అయితే ఆ క్యాండిడేట్ కోసము మోడీ కూడా వచ్చి చాలా ప్రచారం చేసిండు, మీ ఓటు నాకే ఇస్తున్నా అనుకొని ప్రజ్వల్ రేవన్నకి వేయండి అని కూడా చెప్పిండు. ఆ ప్రజ్వల్ రేవన్న ఎలక్షన్లు అయిపోయిన రోజే దేశం నుంచి పారిపోయిండు. ఎందుకు పారిపోయిండంటే ఆయన చేసిన ఒక పెద్ద ఇష్యూ అనేది స్కాండల్ అనేది బయటకు వస్తుందని ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉందో లేకపోతే అది ఆల్రెడీ వచ్చిందని తెలిసిందో. అదేంటిదంటే ఒక 3000 వీడియోలు అంటే ఆడవాళ్ళని హింసించుకుంటూ లైంగికంగా వేధించుకుంటూ వాళ్ళని టార్చర్ చేసుకుంటూ వాడు వీడియోలు తయారు చేసిండు. 3000 వీడియోలు దొరికినాయి వాడు చేసినాయి. అంటే ఈ 3000 వీడియోలు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది ఒక మనిషికి? అవన్నీ తీసుకొని పెట్టుకొని మెయింటైన్ కూడా చేసుకుంటున్నాడు వాడు. అంటే ఎంత పైశాచికమైన ఆనందం పొందడానికి ఇట్లాంటివి చేస్తారు ఎవరైనా. ఆ వీడియోలు ఎలక్షన్లు అయిపోయిన నాడే బయటపడ్డాయి, ఎలక్షన్ల ముందు బయటకు రాలేదు. సో ఈ వీడియోలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ బీజేపీ లీడర్షిప్ నుంచి మట్టుకు అక్కడ కూడా విక్టిమ్లకి మేము అండగా నిలబడతామని కానీ సందేశ్ ఖాళీ మీద ఎంత అయితే జరిగిందో అంత ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న విషయంలో జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? మనం అందరం కూడా ఇదంతా ఒక పొలిటికల్ గేమ్, వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న దగ్గర వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేకుండా చేయరు అని యాక్సెప్ట్ చేసేసినామా? అంటే సరే చాలా మంది ఏమంటారు రాజకీయాలలో ఇట్లాంటివన్నీ సహజం అనుకుంటారు. అదే ఢిల్లీలో రెస్లర్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు బ్రిజ్ భూషణ్ శరణ్ అని బీజేపీ ఎంపీ మీద వాళ్ళు సెక్షువల్ మిస్కాండక్ట్ కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, కానీ దాని మీద ఎవరు రెస్పాండ్ గారు? ఇవాళ ఇప్పుడు ఇంకొక బీజేపీ జేడీఎస్ లీడర్ ఇంతమంది ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని అసలు తేడా లేకుండా ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఇంతమంది మహిళలని వేధిస్తే దానికి మట్టుకు ఏం రెస్పాన్స్ ఉండదు. అదే సందేశ్ ఖాళీలో వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ మీద వాళ్ళకి గట్టిగా కొట్లాడాలి అని చెప్పేసి మమతా బెనర్జీని బ్లేమ్ చేయాలి అని చెప్పేసి ఒక ఫేక్ కేసుని క్రియేట్ చేసి దాన్ని చేస్తున్నారు. నిజంగా జరిగిన కాడ మాత్రం రెస్పాన్సే లేదు. అయితే మున్పటి జరిగిన నిర్భయ కేసులో కానీ లేకపోతే తర్వాత జరిగిన దిశ కేసులో కానీ అక్కడ అక్యూజ్డ్ వాళ్ళు లో క్లాస్ పీపుల్, అంటే అట్లాంటి వాళ్ళని మాత్రము పట్టుకుంటాం, మనము వాళ్ళని పట్టుకొని జైలు వేస్తాము, ఊరేపిస్తాము, లేకపోతే పట్టుకోపోయి కాల్చే పడేసిండ్రు, అట్లా కూడా చేసినా కూడా ఇంకా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఒక ప్రివిలేజ్ లో ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లాంటివి చేయొచ్చేమో అనేది మన సమాజంలో కూడా చాలా మంది మనం యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. నిజంగా మొన్న హైదరాబాద్ లో సింగరేణి కాలనీ అనే దగ్గర ఒక చిన్న పాప 6 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేస్తే దానికి కూడా పెద్ద రియాక్షన్ అయితే ఏం రాలేదు మన సిటీలో కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ. అంటే ఏంటిది? ఇవాళ రేపు మహిళల మీద వేధింపులు, మహిళల మీద వైలెన్స్ అనేది జరిగినప్పుడు అది కేవలం మనకి కన్వీనియంట్ ఉండి మనకి ఏదైతే పార్టీతో ఇష్టం ఉందో వాళ్ళు కాకుండా ఉండి, లేకపోతే వాళ్ళు ఒక ప్రివిలేజ్డ్ క్లాస్ నుంచి కాకుండా ఒక లో క్లాస్ నుంచి వాళ్ళని ఎవరు పట్టించుకొని దగ్గర నుంచి వాళ్ళు వచ్చినారనుకో అప్పుడు కోపం వస్తుంది మనకు. అంతే తప్పించి నిజంగా మనము సమాజంలో చూసినప్పుడు మనకి ఎవరైనా ఇట్లనే విమెన్ తోటి మిస్బిహేవ్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు మనం ఎన్నిసార్లు వాయిస్ రేజ్ చేసి అరే ఇట్లా చేయొద్దురా, ఇట్లా చేస్తే తప్పు అని చెప్తున్నాము.
జూబ్లీ హిల్స్ లో ఒక పాలిటీషియన్ కొడుకు ఒక మైనర్ గర్ల్ ని అసాల్ట్ చేస్తే దానికి మనం అందరం ఎంత రెస్పాండ్ అయినాము? 4 రోజులు మాట్లాడతాము, దాన్ని ఒక స్కాండల్ లాగా చూస్తాం మనము. అదొక భయంకరమైన ఘటన, ఎవరికి ఇట్లా జరగొద్దు అని అనుకోం. మనం ఏమనుకుంటామంటే క్యూరియాసిటీ వస్తుంది మనకు, ఏమైంది, వీడియోలు ఎక్కడున్నాయి, ఇదేంది అదేంది, అదొక స్కాండల్ అయిపోతుంది తప్పించి ఇది ఒక పెద్ద ఇష్యూ. దేశానికి విమెన్ సేఫ్టీ అనేది ఎంత పెద్ద సమస్య అనేది మనం చూస్తలేము. మనం దాన్ని ఒక కాంట్రవర్సీ లాగానో లేకపోతే స్కాండల్ లాగానో చూసి దాని మీద క్యూరియాసిటీ పెంచుకుంటున్నాం తప్పించి ఈ సమస్య ఎట్లా సాల్వ్ కావాలి అని చెప్పేసి మటుకు ఎవరు మాట్లాడలేదు. అసలు విమెన్ మీద జరిగే వైలెన్స్ కానీ క్రైమ్ కానీ దానికి సంబంధించి ఎంతో చేస్తున్నట్టుగా గవర్నమెంట్ చెప్పుకున్నా కూడా ఒక అప్పర్ క్లాస్ లో కానీ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ లో కానీ ఏదైతే జరుగుతుందో అవి అసలు బయటికే రాకుండా పోతున్నాయి. ఇవాళ ప్రజ్వల్ రేవన్న మీద కూడా బయటకు వచ్చి కేసు పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఎందుకంటే భయపడుతున్నారు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెనే మన పరువు పోతుంది, మనల్ని ఏదో బ్లేమ్ చేసేస్తారు అని చెప్పేసి బయటికి రాదు. అట్లాగాక భయం, అంటే ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ అనుకోండి, మనం వాళ్ళ మీదకు పోయి ఏం సాధించము అనే భయంతో కూడా చాలా మంది బయటికి రారు. మన సమాజంలో ఇట్లాంటివన్నీ కామన్ జరుగుతున్నాయా, లేకపోతే చేసేటోళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? 1978లో హైదరాబాద్ లో రమీజాబీ అనే ఒక ముస్లిం మహిళ మీద పోలీసులు అత్యాచారం చేసి ఆమె భర్తని చంపేస్తే అప్పుడు స్టేట్ మొత్తం చాలా మంది ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చి గొడవ చేసిండ్రు. స్టూడెంట్స్ అందరు బయటకు వచ్చారు, అన్ని యూనివర్సిటీస్ నుంచి కూడా జరిగినాయి. 78 నుంచి ఇవాళ 24కి మనం చూసుకుంటే సమాజం అనేది ఎట్లా రిగ్రెస్ అవ్వకుండా వస్తుంది అనేది మనకి కనబడుతుంది. మనం అందరం అసలు అంత బాగుంది అనుకుంటూ ఉండడంలోనే ఉందామా? సమస్యల్ని అడ్రస్ చేయకుండానే ఉందామా? ఈ సందేశ్ ఖాళీ స్టింగ్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇది నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఒక రకమైన వెగటు. ఈ పాలిటిక్స్ కానీ లేకపోతే మన పాలిటీషియన్స్ కానీ సమాజం కానీ ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అనేది, అంటే ఆడవాళ్ళ మీద ఏవైనా అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే అవి ఎంత కన్వీనియంట్ గా యూజ్ చేసుకుంటున్నారు అని నువ్వు పట్టించుకోకపోయే. కానీ ఫేక్ చేయడం అనేది అంటే అసలు నీకు ఏ సమస్య పట్ల కూడా సీరియస్నెస్ అనేది లేదా? ఎట్లా ఇట్లా అయితే? ఇది ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ. దిస్ ఇస్ తెలంగాణ టాక్స్ అండ్ ఐఎమ్ దీప్తి.